మెగాస్టార్ చిరంజీవి దాదాపు కొన్ని దశాబ్దాలు తెలుగు చలనచిత్రానికి రారాజుగా నిలిచాడు. ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చిరంజీవికి అభిమాని లేని ఇల్లు లేదంటేనే అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు పరిశ్రమలో రారాజుగా ఎలా నిలిచాడు అని. దాదాపుగా 2008 వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏలాడు మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే ఆగస్టు 26, 2008లో ప్రజారాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించాడు మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రజలే పాలకులు, నేను వారధిని అనేది మెగాస్టార్ చిరంజీవి గారి భావన. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీ 294 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకుంది. మొత్తం ఓట్లలో 18% ఓట్లు ప్రజారాజ్యం పార్టీ దక్కించుకుంది. 2008 ఆగస్టు 26వ తేదీన తిరుపతిలో జరిగిన మొట్టమొదటి బహిరంగ సభలో చిరంజీవి గారు పార్టీని అధికారికంగా ప్రారంభించాడు. సుమారు 10 లక్షల మంది హాజరైన ఈ సభలో చిరంజీవి గారు పార్టీ పేరును, అజెండాను ప్రకటించాడు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 స్థానాలు గెలిచింది, కానీ దాదాపు 18% ఓట్లు ఆ పార్టీ దక్కించుకుంది. ప్రజారాజ్యం పార్టీ యొక్క సిద్ధాంతాలు సామాజిక న్యాయం, అవినీతి రహిత పాలన. ఎన్నికల్లో సామాన్యులకు కూడా టికెట్ ఇచ్చి మంచి ఓట్ బ్యాంకు తెచ్చుకున్నారు ప్రజారాజ్యం పార్టీ. అయితే ఆ పార్టీ 2011 ఫిబ్రవరి 6వ తేదీన కొన్ని అనివార్య కారణాల వల్ల మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ విలీనం చేయడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీని నమ్ముకొని ఎంతో మంది అభిమానులు ఆ ఎన్నికల్లో చిరంజీవి గారి కోసం పనిచేయడం జరిగింది. వాళ్ళ జీవితంలో కొన్ని కోల్పోవడం కూడా జరిగింది. ఆ తర్వాత 2014లో జనసేన పార్టీని స్థాపించాడు మెగాస్టార్ చిరంజీవి గారి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పటికీ జనసేన పార్టీ కేవలం 1 సీటు మాత్రమే గెలవడం జరిగింది. 2 చోట్ల పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఇక జనసేన పార్టీ చాప్టర్ క్లోజ్. ప్రజారాజ్యం పార్టీ లాగే జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీలో విలీనం చేశారు అని వైఎస్ఆర్సీపీ నాయకులు సెటైర్లు వేస్తూ వచ్చారు. ఇప్పటికి కూడా జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి 1 సీటు కూడా గెలవదంటూ పవన్ కళ్యాణ్ గారిని ఎద్దేవా చేస్తూ వస్తున్నారు. కానీ 2018 ఇప్పుడు 2024తో పోల్చుకుంటే మాత్రం జనసేన పార్టీ చాలా బలంగా తయారైంది. గ్రామాన కూడా యువకులంతా జనసేన వైపే చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి మంచి సీట్లు మాత్రం రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఉండడంతో అధికారంలోకి రావడం దాదాపు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అయితే జనసేనని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనేది మెజారిటీ ఆంధ్రప్రదేశ్ యువకుల భావన. మరి తెలుగుదేశం పార్టీ జనసేన అధ్యక్షులు ఇద్దరు కూర్చొని ఏం మాట్లాడుకొని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి గారు ఒక్క తప్పు చేయకుంటే మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారే సీఎంగా ఉండేవారు అనేది రాజకీయ విశ్లేషకుల భావన. 2009లో ప్రజారాజ్యం పార్టీని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేద్దామని మెగాస్టార్ చిరంజీవి గారు అనుకున్నారో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి దగ్గరికి వెళ్ళి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయవద్దు, నాకు అప్పచెప్పండి, ప్రజారాజ్యం పార్టీని నేను ముందుండి నడిపిస్తాను, నేను ప్రజల కోసం పోరాడుతాను అని చిరంజీవి గారిని అడిగారట. కానీ చిరంజీవి గారు మాత్రం అలా ఆలోచనలో పడ్డప్పుడు టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులు కొందరు పవన్ కళ్యాణ్ యువకుడు ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నాడు, కానీ మీరే పార్టీని నడపాలంటే ఇబ్బంది పడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఎలా నడుపుతారు అని చిరంజీవి గారిని ఒప్పించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించారు. ఒకవేళ ఆ రోజు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయకుండే 2014 వరకే ప్రజారాజ్యం పార్టీ ఒక ఊహించని శక్తిగా మారిపోయేది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లే జనసేనని కూడా చేస్తాడని చెప్పేసి 2018 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఎఫెక్ట్ జనసేనపై బలంగా పడింది. కానీ 1 సీటు గెలిచినా సరే కానీ జనం కోసం పోరాడుతూ
జన సమస్యల పైన పోరాడుతూ ఇప్పుడు ఊహించని శక్తిగా జనసేన పార్టీని తీర్చిదిద్దారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అదే ప్రజారాజ్యం పార్టీని అప్పుడే 2009లో పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు అప్పచెప్పితే మీరే ఊహించండి. అప్పటికే 18% ఓట్లు 18 స్థానాలు గెలుచుకున్న ప్రజారాజ్యాన్ని పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టిందనుంటే ఇప్పటి వరకు ప్రజారాజ్యం ఎవరు ఊహించని శక్తిగా మారిపోయేది. కానీ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ఆ రోజు అతను తీసుకున్న ఒకే ఒక నిర్ణయం వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ సీఎం కాలేకపోయాడు. ఒకవేళ ఆ రోజు అన్నయ్య పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టుంటే ఈరోజు మెగా అభిమానుల కళ ఎప్పుడో 2018లోనే లేదా 2014లోనే నెరవేరేది.